సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు తమ పోరాటాన్ని ఆపుమని సీసీఐ సాధనా కమిటీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు పెరుగుతుంది. గురువారం దీక్షలో 5వ రోజున మహిళా సంఘ ఆధ్వర్యంలో పలువురు మహిళలు దీక్షలకు కూర్చున్నారు. స్థానికంగా ఉత్పత్తికి సంబంధించిన పెద్ద మొత్తంలో ముడిసరుకు ఉన్న ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదన్నారు. స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు పునరుద్ధరణ వైపు దృష్టి సారించకపోవడాన్ని ప్రశ్నించారు. యువత కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే కేంద్రం దిగి వస్తుందని అన్నారు. సీసీఐని ప్రారంభించే వర్ధిల్లాలి సీసీఐ సాధన కమిటీ, వర్ధిల్లాలి సీసీఐ. ఈరోజు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు అదేవిధంగా సీసీఐ సాధన కమిటీ 5వ రోజుకు దీక్ష శిబిరాల్లో కూర్చున్నాము. సీసీఐ సాధన కమిటీ ఆదిలాబాద్లో 100 సంవత్సరాలకు సరిపడా సున్నపు రాయి ఉంది. ఇక్కడ రీఓపెన్ చేయాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుండి కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు బీజేపీ ప్రభుత్వంగా ఉన్నారు. యువత కూడా ఎన్నికలు వచ్చేసరికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కునిచ్చారు. యువత ఒక్కసారి ఆలోచించాలి, వాళ్ళు అడగాలి. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి సున్నపురాయి సిమెంట్ ఫ్యాక్టరీని మనం రీఓపెన్ చేయాలని అడుగుతున్నాము. అదేవిధంగా ఈ రోజు ఇందులో భాగంగా మహిళా సంఘాలు కూడా మేము భాగమై సీసీఐని సాధించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అదేవిధంగా భవిష్యత్తు తరాలకు కూడా ఈ సీసీఐ సాధన కమిటీ ఉపయోగపడుతుందని యువతని కూడా కోరుకుంటున్నాము. ఈ శిబిరాన్ని యువకులు కూడా వచ్చి దీంట్లో భాగస్వాములై సీసీఐ సాధన కమిటీని రీఓపెన్ చేసేంత వరకు పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఈరోజు మా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా శాసనసభ్యులు బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన పాయల్ శంకర్ గారిని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మహిళా సంఘాల తరఫు నుండి ఏం లేదు. ఈరోజు పాయల్ శంకర్ చేసేది ఏంటంటే యువకులను ఒక 2 విధాలుగా ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు. శ్రీరామనవమి ఉత్సవాలలో జై శ్రీరామ్ అనే నినాదంతో యువకులను ఉపయోగించుకోవడం, మరియు ఎన్నికల సమయంలో కూడా యువకులను ఉపయోగించుకొని ఓట్లు వేసుకోవడం, ఈ 2 మాత్రము బరాబర్ ఉపయోగించుకోవడం జరుగుతున్నది. మరి యువకులకు కావాల్సింది ఏంది? ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే తన మేనిఫెస్టోలో ఏమని చెప్పడం జరిగిందంటే యువకులకు సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా సీసీఐని పునఃప్రారంభించుకుంటే 5,000 ఉద్యోగాలు కాదు, 6,000 ఉద్యోగాలలో 80% ఉద్యోగాలు మన లోకల్ బాడీకి వస్తాయని చెప్పి ఈరోజు